హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మా సైడ్ అయితే మొన్న 2 రోజులు మంచిగా వర్షం కొట్టింది. బాగేం కొట్టలేదు, కానీ ఇట్లా కొంచెం నేల తడిసి అంత మందం అయితే కొట్టింది. ఇంకా అదేందో ఎలినో ఏదో నాట ఉందట. ఇంకా అది ఉంటే వర్షాలు ఒకవేళ కొడితే బాగా కొడితే అంట, లేదంటే లేదట. ఇంకా అది న్యూస్లను అయితే చూసిన నేను టీవీలో. ఇప్పుడు వర్షాకాలమే కదా, ఇప్పుడు ఈ నెల కూడా ఇంకో 10 రోజులు అయితే అయిపోతుంది. అయినా కూడా వర్షాలు లేవంటే ఇంకా అదే కావచ్చు అనిపిస్తుంది నాకైతే. అంటే వర్షాలు కూడా ఎక్కువ కొట్టాయని చెప్తారు ఇంకా న్యూస్లల్లా. చూడాలి మరి. కలమంద డబ్బాల గడ్డి మొక్క చూడరు ఎంత మంచిగా పెరిగి పెద్దగా అయిందో. మేము ఊరికి పోయే ముందు అయితే చిన్నగా ఉండే, ఇంకా ఇది ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు. అప్పుడే తీసుంటే బాగుండు, కానీ నేను ఊర్లో కట్టి వచ్చేసరికి మంచిగా పెద్దగా అయింది. ఇంకా నీళ్ళు పోసినాక మట్టి నానింది కదా, తీద్దాం అనుకుంటే అది ఏర్ల కాడ నుండి మొత్తం లేపుకొని వస్తుంది. ఇంకా పోనీతి అదే ఎండిపోతుందని ఇంకా అట్లనే ఉంచిన. ఇంకా అది ఇప్పుడు ఆ గడ్డి పూత కూడా పూసింది. మా అమ్మమ్మ వాళ్ళేమో పత్తి చేను పెట్టారంట. వాళ్ళ సైడ్ కొంచెం లేటుగానైతే పెడతారు, కానీ అవి మొత్తం వర్షాలు లేక గింజలన్నీ అందులోనే ఉడికిపోయినట్టయి ఖరాబ్ అయిపోయినాయి అట గింజలు అయితే. ఇంకా మా అమ్మమ్మకు ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా చాలా రోజులు అవుతుంది ఫోన్ చేసి, మళ్ళీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాక కూడా పోయి చూసి రాలేదు. ఈ మధ్యలోనైతే ఒకసారి పోయి చూసి రావాలనుకుంటున్నా, కానీ ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు. కానీ ఇంకా 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి అయితే ఫోన్ చేస్తున్నా. ఈ మధ్యలోనైతే చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిన అన్నట్టు అమ్మమ్మకి చేస్తే చెప్పింది, ఇట్లా చేను అంతా ఖరాబ్ అయిపోయినట్టు అయింది, ఆడో గింజ మొలిసిందని చెప్పింది. అది చెడగొట్టేసి ఇంకా మక్కలు కానీ ఇంకా బెబ్బర్లు కానీ ఎత్తాలని అనుకుంటుంది. మరి ఏం ఎత్తదో. సోమవారం రోజు పొద్దున పిల్లలకి బాక్స్కి ఇంకా అన్నం కూర అయితే వండుతున్నాం, బీరకాయ కూర. అయితే మా కన్నయ్యకు జ్వరం వచ్చింది కదా, ఇంకా వాడికి కూర కొంచెం కారం వేయకముందే తీద్దాం అనుకున్నా. ఎట్లాగో మిరపకాయలు అయితే పోపుకెత్తాం కదా, కొంచెం వాడు కారం అని అంటుండు. జ్వరం రావడం వల్ల వాడికి అంటే లో జ్వరం కొట్టి బయటికి వచ్చింది జ్వరం అయితే. నోరు కొంచెం వానికి ఇట్లా ఎచ్చినట్టు అయిందన్నమాట కొంచెం. అందుకే వాడు కారం అయితే ఎక్కువ తినలేకపోతుండు. ఇంకా మేము రెగ్యులర్గా కారం అయితే తక్కువనే తింటాం రోజు. నాన్ వెజ్లలో తప్ప నేను కూరగాయలల్లో ఎక్కువ కారం అయితే వేయను. నాన్ వెజ్ అయితేనే కొంచెం నిశ్వాసన ఇట్లా వస్తుంది కాబట్టి, కొంచెం నాన్ వెజ్ అంటేనే పక్క కొంచెం కారం మసాలా ఇట్లా ఎక్కువ ఉండాలి కాబట్టి, ఇంకా నేను ఆ రోజు ఇంకా వాడు కారం అంటుండని కొంచెం కూర అయితే తీద్దాం అనుకున్నా వాడి కోసం. తీయలేదు, మర్చిపోయినా. ఇంకా మళ్ళీ వాడికి 2 టమాటాలు అయితే కోసి ఇంకా ఆ రోజు అయితే వండిన అన్నమాట వాడి మందం. అసలు ఏందో నబ్బా, మా పిల్లలు కొంచెం మంచిగా రెడీ అయ్యి ఎటన్నా ఊర్లోకి వెళ్ళినా, ఏదన్నా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఎటన్నా పోయినా కూడా వాళ్ళకి ఎందుకో ఏమో తెలియదు, ఉట్టిన జ్వరం వచ్చుడు, లేదంటే వామిటింగ్ చేసుకున్నాడు, లేదంటే కళ్ళు తిరుగుతాని అనుడు. మా పిల్లలు అయితే దేనికి తట్టుకోరబ్బా నిజంగా. వాళ్ళు ఈ వాతావరణానికి కూడా అట్లనే కొంచెం చల్లగా ఉన్న ఏదైనా పడని వస్తువు ఏదైనా తిన్నా కూడా ఉట్టినే వాళ్ళకు జలుబు అందుకొని ఇంకా జ్వరం అయితే వస్తుంది. ఇంకా మా పెద్ద పొట్టికి వచ్చి తగ్గిన తర్వాత ఇంకా మా కన్నయ్యకి అయితే స్టార్ట్ అయిందన్నమాట జ్వరం అయితే. ఇప్పుడు ఈ వర్షాకాలం సీజనల్ జ్వరాలు కూడా స్టార్ట్ అవుతాయి. 1 by 1 ఆఫర్ అన్నట్టు ఒకరికి తగ్గిన తర్వాత ఒకరికి వస్తుంది. ఇంట్లోనైతే పిల్లలకు బాక్స్ అయితే పెడుతున్నా. మా చిన్న పొట్టి టిఫిన్ బాక్స్ అయితే ఒకటి పోగొట్టిందనమాట. చిన్నప్పుడు అదేందో మంచిగా పట్టుకొచ్చేది ఇంటికి, బాక్సులు కానీ వాటర్ బాటిల్ కానీ ఇంకా ఏవి పోగొట్టకుండా పట్టుకొచ్చేది. కానీ ఇప్పుడేందో పెరుగుతా అంటే ఇంకా పోగొట్టుకుంటూ వస్తారు. మా వాళ్ళు ఉల్టా ఉన్నారన్నమాట. చిన్నప్పుడేమో కొందరు పిల్లలు పోగొట్టుకొని వస్తారు కదా, వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు స్కూల్లో పోయిందంటారు. కానీ మా వాళ్ళు అయితే ఉల్టా. అన్నం బాక్సులలో పెట్టి ఇంకా కూర అయితే దించడానికి అయితే రెడీ అయిపోయింది. బీరకాయ కూర వండుతున్నా. ఇలా పప్పు వేసి వండితే మంచిగా ఉంటుంది, కానీ మా ఆయన పప్పు వద్దంటాడు. కోడిగుడ్లు కొట్టిపోద్దాం అనుకున్నా. అందులో బీరకాయలు ఎప్పుడైనా పప్పు కానీ లేదంటే కోడిగుడ్లు కానీ ఎత్తే మంచిగా ఉంటుంది, నాకు అట్లనే ఇష్టం. వర్షం కొడుతుంది కదా, ఇంకా ఆ రోజు వర్షం కొట్టట్లో ఇంకా షాప్కి అయితే పిల్లల్ని పంపించలేదు. చేతిలో అయితే ఎలుకలు కొరికేసినాయి అనమాట. ఎన్నిసార్లు తీసుకున్నాను. కొన్నేమో ఊర్లో కట్టి ఇటు పోయి పోగొట్టుకుని వస్తే ఇంకా మొన్నట్లనైతే ఎలుకైతే కొరికేసింది ఛత్రి. ఇంకా ఛత్రి కూడా ఒకటైతే తీసుకోవాలబ్బా. ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టేసిన. ఇంకా చెప్పిన కదా, ఇంకొక టిఫిన్ బాక్స్ అయితే పోగొట్టిరు. ఒక దాంట్లోనే ఇద్దరికి పెట్టిన, పైన ఒకరికి కింద ఒకరికి. మా పెద్ద పొట్టేమో బీరకాయ కూర పెట్టుకోపోయింది, ఇంకా మా చిన్న పొట్టేమో గోంగూర పచ్చడి పట్టుకోపోయింది. ఇంకా మొన్నట్లో ఒక ఆంటీకి అయితే 3 బ్లౌజులు కుట్టిన అని చెప్పిన కదా, ఆ ఆంటీ 3 బ్లౌజులు తీసుకొని పోయి మళ్ళీ 4 అయితే ఇచ్చింది. ఆంటీ తిరుపతికి వెళ్తుందట. తిరుపతికి వెళ్తానే అవి కూడా
ఇవి కూడా కుట్టియ్యి అని చెప్పి ఇచ్చింది. ఆంటీకి ఎక్కువ చీరల మీద బ్లౌజ్ కంటే ఇట్లా పువ్వులలా కలిసేటివి లేదంటే బార్డర్లలా కలిసేటివి అట్లాంటివే నా ఆంటీ ఎక్కువగా వేసుకోనికి ఇష్టపడుతుంది. అట్లాంటివే కుట్టించుకుంటుంది. చీరల బ్లౌజులు ఏదో ఒకటైతే అట్లా కుట్టించుకుంటుంది. ఇంకా నా దగ్గరనే ఎక్కువ కుట్టించుకుంది కాబట్టి ఇంకా నాకు తెలుసు అన్నమాట. ఈ బ్లౌజ్ అయితే ఆంటీకి అప్పుడు నేనే కుట్టిన, అక్కడ పాతింటికాడ ఉన్నప్పుడు కుట్టిన అన్నమాట. కుడితే చేతులు అయితే పెద్దగా పెట్టించుకుంది. తను రెగ్యులర్గా వేసుకునే వాటికంటే పెద్దగా పెట్టించుకుంది. కానీ ఇప్పుడు అంత అద్దు అంటుంది. ఇంకా అవి అయితే కొంచెం చేతులు చిన్నగా వేసి అంత పెద్దగా వద్దు అని మళ్ళీ తీసుకొచ్చింది అన్నట్టు ఆంటీ. సరే ఆంటీ చేసిస్తా అని చెప్పి ఇంకా అవి ఇవి తీసుకున్న. ఫస్ట్ 2 కుట్టిన, ఇంకా ఇప్పుడైతే 2 కట్ చేసి పెట్టిన. ఇంకా అవైతే పిల్లలు పోయారు కదా, ఇంకా పోయిన తర్వాత ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాక కుడదామని చెప్పి ఇంకా అవి రోజు సాయంత్రమే 2 కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఇట్లనే గిరాకీ రెగ్యులర్గా వస్తే బాగుండు, కానీ రావు. ఎప్పుడో ఒకసారి అట్టు వస్తాయి నాకైతే. ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల సీనియర్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కుట్టడానికి, పాతింటి కాడైనా ఇక్కడైనా. ఇంకా అందుకని ఇంకా నాకైతే తక్కువ, ఎవరో ఒకరు అట్లా ఇస్తారు అన్నమాట. నేనంట వాళ్ళకి ముందే చెప్తా, మీరు ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ ఇచ్చి చూడరి, తర్వాత అది మీకు కుదిరింది మంచిగా ఉంది అనిపిస్తే తర్వాత మళ్ళీ తీసుకురారు అని చెప్పి ఇంకా ఒకటైతే అట్లా శాంపిల్కి తీసుకొని కుడతా. ఎందుకంటే వాళ్ళకు కూడా నమ్మకం అనేది ఉండాలి కదా, రావాలి కదా అని. అంటే కొత్త కదా ఎట్లా కుడతారో ఏమో అని చెప్పి కొందరు నమ్మి అడుగుతారు, కానీ ఇయ్యరు అన్నట్టు, నమ్మకంతో అయితే ఇయ్యరు. ఇంకా నేనైతే ముందే చెప్తా, ఒకటైతే అట్లా ఇయ్యమని చెప్పి. అయితే నన్ను ఇక్కడ మేము ఉంటున్న ఓనర్ అమ్మ వాళ్ళైతే అడుగుండే బ్లౌజ్ కుట్టమని చెప్పి. కానీ నాకు అప్పుడు హాస్పిటల్కు అమ్మమ్మ కోసం అటు ఇటు తిరుగుట్లా నాకు నేను తీసుకోలేదు. ఏమైనా మిస్టేక్ వస్తే కుట్టరాకు తీసుకుంది అనుకుంటారో ఏమో అని చెప్పి ఇంకా నేనైతే తీసుకోలేదు. అయితే ఇంకా ఇక్కడ మా ఆయన ఇదే గుర్తింపు కార్డు కోసం అని ఇంకా మా అక్క వాళ్ళ కొడుక్కి ఇంకా ఫొటోస్ పంపించిన, ఆధార్ కార్డు అవి ఇవి, ఆధార్ కార్డు మీ అమ్మమ్మవి, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, ఇంకా ఫొటోస్ పంపించినవా ఫామ్ నింపిస్తాడంట. నేను అక్కడ పోయి ఇచ్చేసత్తా అంగన్వాడి కాడ అని అడుగుతుండు. ఇంకా పంపించాలి వాట్సాప్లో అని చెప్పి ఇంకా నేనైతే ఆయనతోటి అంటున్నా. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మా కన్నయ్యకు మొహం కడిగిపించి వాడికైతే కొంచెం అంత అన్నం తినబెట్టి తానికులు అయితే పోసిన. ఇంకా వాడైతే పడుకున్నాడు. ఇంకా పడుకున్న తర్వాత నేను ఆంటీ అయితే బ్లౌజులు కట్ చేసి పెట్టిన బ్లౌజులు అయితే కుడుతుండే. మిషన్ మీద కూర్చున్నప్పుడు కింద బాబిన్ దారం లూజ్ రావడం, ఇంకా చిక్కు పడడం, తెగడం జరిగినట్లయితే ఉంటే అయితే పిచ్చుకోపం వస్తుంది అసలు మిషన్ మీద కూర్చున్నాక. అయితే ఈ కుర్చీలో కూర్చుంటే నాకు అసలు మిషన్కి కాళ్ళు అందవు. అందుకనే 2 మెత్తలు వేసుకొని ఇంకా చెద్దరు వేసుకొని కూర్చుంటా. స్టూల్ తీసుకుందాం అనుకున్నా, కానీ స్టూల్ తీసుకుంటే నాకు కొంచెం కూర్చొని నడుము నొప్పి లేసినా కూడా వెనుకకు వంగరాదు కదా అని చెప్పి తీసుకోలేదు. ఇదైతే కొంచెం ఇట్లా కనీసం కొంచెం ఆసరణ ఉంటుంది ఇట్లా వెనుక నడుము వాల్చడానికి. ఇంకా స్టూల్ తీసుకుంటే అంచనీకి రాదు కదా, మళ్ళీ ఎందుకో నాకు తీసుకోబుద్ధి కాలేదు. ఇంకా ఈ కుర్చీలనే ఇంకా 2 మెత్తలేసి చెద్దరేసుకొని ఇట్లా కుడతా ఉంటా. ఇంకా మొత్తానికి అయితే బ్లౌజులు కుట్టుడు అయిపోయినాయి. ఇంకా వీటికి చేతి పని అయితే వేయాలి, అంటే పంపకం ఇంకా ఉక్సులు అయితే పోయాలి. మిషన్ మీద వేసే కాజాలు అంటేనే ఇష్టం, మిషన్ మీదనే వేయించుకుంటా. చేతితో పోసే కాజాలు అద్దంటది. నేను తెలియక నేను ఫస్ట్ అంటే ఆంటీ చెప్పలేదు అన్నట్టు నాకు ఇట్లా మిషన్ మీదనే కాజాలు వేయమని చెప్పి. ఫస్ట్లో నేను 1-2 బ్లౌజులు చేతితో పోసిన కాజాలు పోతే ఇట్లా ఎందుకు వేసినావు వద్దని చెప్పి మళ్ళీ తర్వాత ఇంకా మిషన్ మీదనే వేయించుకుంటుంది. మన దగ్గర ఎవరైనా కుట్టించుకుంటారంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కుట్టడమే కదా ఇంకా మన పని అయితే. ఇంకా అంటే అయితే ఇంకా 2 అట్లా కుట్టినని చెప్పి ఇంకా నాకు మరీ చెప్తూ ఉంటుంది, ఇట్లా కుట్టు అట్లా కుట్టు అని. ఇంకా తనకు నచ్చినట్టు చెప్పి మరీ కుట్టించుకుంటుంది అంటే అయితే. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.